ఎస్సీ వర్గీకరణ సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని ఎంఎస్పీ కల్లూరు పట్టణ అధ్యక్షులు పాముల కుమార్ మాదిగ అన్నారు. దశాబ్దాల పోరాటం ఫలించి నేడు వర్గీకరణ సాకారమవుతున్న తరుణంలో ఈ పోరాటంలో అసువులు బాసినటువంటి వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఎస్పీ ఆధ్వర్యంలో అమరులకు ఘన నివాళులు అర్పించారు. పట్టణ అధ్యక్షులు పాముల కుమార్ మాదిగ ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ నాయకులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి అమరుల స్మరణలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా పాముల కుమార్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెట్టారని గుర్తు చేశారు. వారి త్యాగాల ఫలితంగానే నేడు ఎస్సీ వర్గీకరణ అమలు దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కాని పక్షంలో బాధాకరమైన విషయంలో అప్పట్లో మరి అసెంబ్లీనే పొలగొట్టిన నాయకులు మరి ఆ రోజు వాళ్ళు ఆ యొక్క సిలిండర్లు పేలి ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు నివాళులర్పించే మార్చి 1వ తేదీ నుంచి మార్చి నెల లోపల అన్ని ఏరియాలు వార్డులలో కార్యక్రమాలు చేపట్టమని అన్న మందకృష్ణ ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వర్గీకరణ సాధించుకున్న ఆనందం ఒకటి, జాతి బిడ్డల్ని కోల్పోయిన బాధాకరమైన ఒకటి. ఆ బాధ ఎందుకంటే ఆ బాధ చాలా బాధ. ఒక ఇంట్లో పెద్ద మనిషి ఒక 2-3 రోజులు కనబడకుంటే ఆ ఇంట్లో గడవదు. అలాంటి కోరములు కొన్ని ఏళ్ళ నుంచి 30 సంవత్సరాల నుంచి కొన్ని కుటుంబాలు బాధపడిన విషయం తొలగించడానికి వర్గీకరణ కసిగా పట్టి సాధించుకున్న మానశ్రీ మందకృష్ణ గారు మరి ఈ వర్గీకరణ అమరవీరులకే అంకితం చేశారు. అలాగే బార్సాల భారతక్క కూడా ఒక మహిళా నాయకురాలు హైదరాబాదు కలెక్టరేట్ ముట్టల్లో తోపులాటలో ఆమె అక్కడ కాళ్ళు ఏళ్ళు అంటే గేట్లో పడి కింద పడి ఆ తొక్కులాటలతో చనిపోయింది. కాబట్టి అక్కగారికి 4 కూతుర్లు కూడా ఉన్నారు. ఆమె కుటుంబానికి కూడా మన అన్న కృష్ణ గారు ఎంతో అండ ఉండి అండదండాలు అందించారు. అలాగే ఏబిసిడి వర్గీకరణ అంటే కేవలము ఎస్సీ కులాల్లో 2 కులాలకు కాకుండా 59 కులాల న్యాయమైన పద్ధతి అని చెప్పి భావించుకొని ఈరోజు మనం వాళ్ళని నివాళులు అర్పించుకుంటాం. ఆ కుటుంబ సభ్యులతో పాటు మనం కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నందుకు మరి ఎంతో ధన్యం అవుతున్నాము. ఎందుకంటే మనం ప్రాణాల సైతం చేయలేం, కానీ వారు ప్రాణాల సైతంలో కోల్పోయిన ఆ కుటుంబాలకు మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వాళ్ళ బిడ్డల్ని తలుచుకొని ప్రతి ఒక్క చోట్ల వాళ్ళకు ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో నివాళులు అర్పిస్తారు.